శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో అనేక సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే నవగ్రహాలను ప్రసన్నం చేసుకుంటే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా సరే ఆ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతిగా ఉందో తెలుసుకొని ఆ ఆధిపత్య గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి నవగ్రహాల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి. సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి, సూర్య మంత్రాలు జపించుకోవాలి, లేదా సూర్యనామాలు చదువుకోవాలి. అలా చేస్తే ఉత్తరా నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, ఉన్నత స్థాయికి చేరతారు. సూర్యుడికి సంబంధించిన 12 నామాలు ఉన్నాయి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ్యాదిత్య, సవితృ, అర్క, భాస్కరేభ్యో నమః. ఇలా సూర్యుడికి మొత్తం 12 నామాలు ఉన్నాయి. అందుకే సూర్యుడిని ద్వాదశ ఆదిత్య స్వరూపం అనే పేరుతో పిలుస్తారు. ఈ 12 నామాల్లో ఏ నామాన్నైనా సరే మిత్ర, రవి, ఖగ, సూర్య ఇలా ఏదో ఒక నామాన్ని రోజు స్మరించుకోండి, లేదా 12 నామాలు జపించుకోండి. సూర్యనామాలు జపించుకుంటే తొందరగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే వీలైతే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. మంచి శుభ ఫలితాలు కలగాలంటే, రాజయోగం సిద్ధించాలంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయటం. అలా చేయలేనప్పుడు కనీసం విన్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే విష్ణుమూర్తి ఆలయ సందర్శనం చేయాలి. సూర్యుడికి అధిష్టాన దేవత నారాయణుడు. అందుకే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చదువుకోవటం, ప్రత్యేకంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూర్చొని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోండి. అలా చేస్తే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి బాగా యోగిస్తుంది. ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళకి పెద్దగా పరిచయం లేని రంగంలో కూడా ఉన్నతమైన స్థితిని సాధిస్తారు. అది ఈ నక్షత్రం వాళ్ళకున్న ప్రత్యేకత. అలాగే తేనెటీగ ఏ విధంగా అయితే తేనెను కూడబెడుతుందో అలా తేనెటీగలాగా ధనాన్ని కూడబెట్టి ధనాన్ని వృద్ధి చేసేటటువంటి ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ధనాన్ని దాచిపెట్టేటటువంటి చక్కటి లక్షణాన్ని కలిగి ఉంటారు. రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో రాణిస్తారు. సహోదర వర్గం అండదండలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి స్వతంత్ర స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులుగా రాణించే సూచనలు ఉన్నాయి. ఉపాధ్యాయులుగా కానీ, రచయితలుగా కానీ, శాస్త్రవేత్తలుగా కానీ ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. అలాగే ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సూర్యుడిని స్మరించుకోవటం ద్వారా, సూర్యారాధన చేయటం ద్వారా అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడతారు. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఆదివారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు మల్లెపూలు, నందివర్ధనం పూలు, ఈ పూలను విష్ణుమూర్తికి సమర్పించండి. విష్ణువు అనుగ్రహం ద్వారా ధనప్రాప్తి ఏర్పడుతుంది. విశేషంగా ఆర్థికంగా కలిసి రావాలంటే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు విష్ణువు ఆలయానికి మీరు ఎప్పుడైనా సరే ఆదివారం వెళ్తే మల్లెపూలు కానీ, సంపెంగ పూలు కానీ, లేదా నందివర్ధనం పూలు కానీ మీ చేత్తో శ్రీ మహావిష్ణువు ఆలయంలో సమర్పించండి. ఇలా చేస్తే చాలా చక్కగా యోగిస్తుంది. అలాగే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఆదివారం పూట మీకు వీలైనప్పుడు మీ గృహంలో తూర్పు దిక్కులో జిల్లేడు ఆకును ఉంచండి. ఆ జిల్లేడు ఆకు మీద ప్రమిద పెట్టి ప్రమిదలో 5 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఆ జిల్లేడు ఆకు ముందు జిల్లేడు పూలు ఉంచండి. అంటే ఎప్పుడైనా మీకు వీలైతే ఆదివారం రోజు గృహంలో తూర్పు దిక్కులో ముందు జిల్లేడు ఆకు ఉంచండి. ఆ జిల్లేడు ఆకు మీద ప్రమిద పెట్టి దీపం వెలిగించండి. ఆ దీపం ముందు జిల్లేడు పూలు ఉంచండి. ఇలా చేస్తే జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు, ఉత్తర దిక్కులో వెలిగించే దీపము ఇవన్నీ కూడా సూర్యుడి అనుగ్రహానికి సహకరిస్తాయి. కాబట్టి సూర్యుడి అనుగ్రహం ద్వారా నక్షత్రానికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఆశీస్సుల వల్ల తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే సోమవారం పూట ఈశ్వరుణ్ణి ఎర్రటి పుష్పాలతో పూజిస్తే కూడా చాలా మంచిది. ఎప్పుడు సోమవారం పూట శివార్చన చేసినా ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎర్రటి పూలతో శివుణ్ణి పూజించండి. అలాగే ఈశ్వరుడికి చక్కగా పాలతో అభిషేకం చేయండి.
పళ్ళ రసాలతో అభిషేకం చేయండి. అలా పళ్ళ రసాలతో అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం ద్వారా తొందరగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి హస్తా నక్షత్రం సంపత్తార, అంటే వాళ్ళకి సంపదలిచ్చే నక్షత్రం హస్తా నక్షత్రం. అందుకే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు హస్తా నక్షత్రం ఎప్పుడుందో చూసుకోవాలి. హస్తా నక్షత్రం ఉన్న రోజు చంద్రుడికి ప్రియమైన పాలు కానీ పెరుగు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. ఎప్పుడు హస్తా నక్షత్రం వచ్చినా, హస్తా నక్షత్రం వచ్చిన రోజు మీ చేత్తో ఎవరికైనా పాలు ఇవ్వండి, మీ చేత్తో ఎవరికైనా పెరుగు ఇవ్వండి. అలా ఇస్తే మీకు ఎలాంటి దోషాలు లేకుండా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగింపజేసుకొని ధనపరంగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు హంస ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహం ముఖద్వారం పైన ఉంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు దానికి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళండి. ఆ హంస ఎవరో కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు. హంసను శివస్వరూపంగా శివమహాపురాణం వివరించింది. ఒకానొక సమయంలో స్వయంగా ఈశ్వరుడే హంస రూపాన్ని ధరించి రాయబారం నడిపాడు. అందుకే హంస శివస్వరూపం. హంస చిత్రపటం ఉంచుకొని నమస్కారం చేసుకుంటే శివానుగ్రహం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉపవాసం ఉండాలంటే శనివారం రోజు ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి ఇష్టదైవాన్ని స్మరించుకోవటం ద్వారా, సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రజపం చేయటం ద్వారా, విష్ణుమూర్తి ఆలయ సందర్శనం చేయటం ద్వారా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించి ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.